అత్తయ్య, వరసలు కలుపుకొని ఈ ఊరికొచ్చి ఈ ఊరి వాళ్ళకి నాన్నకి ఎదురెళ్ళి ప్రతి పనిలో పంటి కింద రాయిలా అడ్డుపడ్డా అనగాదేవి అత్తయ్య. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మా, ఇదిగో అమ్మా. అది అన్నయ్య పరువు మర్యాదలకి ప్రతీక అయిన కండువ కింద పడిపోయింది కదా. ఒక్కసారి భుజం మీద నుంచి కింద పడ్డాక అదొక తుండుగుడ్డ మాత్రమే. రామలక్ష్మి ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసి ఇదే కండువా మళ్ళీ మా పెదనాన్న భుజం మీదకి వచ్చేలా చేస్తాను. చూసారా, కళ్ళు పెద్దగా పెట్టుకొని చూసారా? మర్చిపోలేదు కదా, గుర్తొచ్చిందా? మర్చిపోయే విషయమా ఏంటి? పెదనాన్న గురించి పూర్తిగా తెలియక నోరు పారేసుకున్నాం. ఇప్పుడు అదే నోరు మూసుకుపోయింది. మామయ్య గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు. కానీ మీరు మాత్రం రామలక్ష్మి నిధి దొంగిలించింది అన్న లేని నిందని అడ్డం పెట్టుకొని ఏదో తీర్పు చెప్పేసినట్టుగా మాట్లాడారు. నిజాయితీ కొన్నిసార్లు తలదించుకోవచ్చు. దాని అర్థం నిజాయితీ ఓడిపోయిందని కాదు, నింద మోపబడిందని. కానీ ఎప్పటికైనా నిజాయితీయే గెలుస్తుంది. దానికి నిదర్శనం మా అన్నయ్య. ఆయన రక్తం రామలక్ష్మి. సర్లే శివరాం, వదిలే. నానా, ఈరోజే మాట్లాడాలి, లేదంటే తప్పు తన వైపున్నా కూడా తల పొగరు తగ్గదు. ఆ రోజేమన్నావు? కింద పడింది కండువా కాదు, ఆయన పరువు మర్యాదలా. ఇప్పుడు చూడు, అదే పరువు అదే మర్యాదలు మా నాన్న భుజాల మీద మళ్ళీ గర్వంగా నిలబడ్డాయి. చివరికి చిన్నపిల్లలతో తిట్టించుకునే స్థాయికి దిగజారిపోయావు. సిగ్గనిపించట్లేదా నీకు? సిగ్గంటే ఏంటో తెలుసుంటే కదా ఈ స్థితికొచ్చేది.